నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్లో తునిలో జరిగిన ఒక సంఘటన. అమ్మాయి 13 ఏళ్ల వయసు, 8వ తరగతి. తాత వయసులో ఉండే ఒక వ్యక్తి, అమ్మాయి వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉండే వ్యక్తి స్కూల్కు వెళ్ళి అమ్మాయి ఆరోగ్యం బాగలేదని తీసుకెళ్ళి అమ్మాయిని పైశాచికం చేసి అత్యాచారం చేశాడు. ఆ విషయం నిన్న పూర్తిగా సోషల్ మీడియాలో రావడం, నిన్న డిఎస్పీ గారు మాట్లాడడం, ఆ అమ్మాయి పైన 2 మార్లు వాడు అత్యాచారం చేశాడని తెలియడం, ఇలా రకరకాలుగా రాష్ట్రంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వాలకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో, ఇట్లాంటి విషయాలలో ఈ అమ్మాయిలు మహిళల సమస్యలు ఉన్నాయో, లేదంటే ఈ యువకుడు 65 ఏళ్ళ యువకుడు పొరపాట్లు ఉన్నాయో, లేదంటే స్కూలు టీచర్ల పొరపాట్లు ఉన్నాయో, లేదంటే సమాజం పొరపాట్లు ఉన్నాయో, తల్లిదండ్రుల పొరపాట్లు ఉన్నాయో చూసుకుంటే మొత్తానికి సమాజం రోజు రోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదైతే వాస్తవం. తండ్రి కూతుర్ను కూడా పైశాచికం చేసిన రోజులు ఉన్నాయి. రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ విధానంలో కొనసాగుతూనే ఉన్నారు. మరి మనుషులకు పుట్టిన విధానాలలో మనిషి ఉన్నాడు. మరి మనుషులు కాదు, జంతువుల సమక్షంలో తయారైపోయారు కొంతమంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటివి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉండే వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించే విధంగా, ఎక్కడ కూడా వేరే రాజకీయాల ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని కొంతవరకైనా ప్రజలకు మేమున్నాం అన్నదండగా అన్నట్టు రుజువు చేయాలి. అంతే. కొన్ని మానవ ప్రతి ఒక్క విషయాలలో ప్రతి ఒక్కటి తప్పే ఉంటుంది. ఒకటి తప్పు ఉంది, ఒకటి ఒప్పు ఉంది అని చెప్పలేదు. ఇంకా కులాలు మతాలు రకరకాలుగా ఇవి మాట్లాడుకుంటే ఇంకా దండిగా సమస్యలు. కాబట్టి చట్ట ప్రకారంగా ఎవడు తప్పు చేస్తున్నాడు, ఎవడు శిక్షార్హుడు, ఖచ్చితంగా ఆ నిర్ణయాలతో మీరు చర్యలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తారు.